ప్రస్తుతం మన దేశంలో రోగాల బారిన పడని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదేమో. రోజుకో కొత్త రకం జబ్బు రావటం, చికిత్సకు లక్షల్లో ఖర్చు పెట్టడంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. దీంతో ముందు చూపుతో చాలామంది మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇక మార్కెట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న రోగులకు పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు. ఆసుపత్రిలో చేరితే ఈ జబ్బుకు బీమా కవర్ కాదని ఎగ్గొట్టే రకాలు లెక్కలేననివి ఉన్నాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకొని సొంతంగా బిల్లు చెల్లించిన క్లెయిమ్ డబ్బు రావటం కూడా అనుమానమే. కాగా బజాజ్ అలయన్స్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే పేషెంట్స్కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమని ఆసుపత్రులు తెగేసి చెప్పాయి. ఆ వివరాలంటూ ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం వైద్య ఖర్చులు తడిసి మోపెడవడంతో చాలా మంది తమ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అయితే దాదాపు ప్రతి కంపెనీ క్లెయిమ్ల దగ్గరకు వచ్చేసరికి ఆ జబ్బు ఇది వర్తించదు, ఈ జబ్బుకు వర్తించదు అంటూ క్లెయిమ్లు ఎగ్గొట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక తాజాగా బజాజ్ అలియన్స్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు చెందిన పాలసీ హోల్డర్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న పాలసీ హోల్డర్లకు ఆసుపత్రుల్లో సేవలు అందే అవకాశాలు లేకుండా పోయాయి. వెంటనే ఈ ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ను కోరుతున్నాయి. ఆసుపత్రుల చర్య అనైతికమని మండిపడుతున్నాయి. బీమా నియంత్రణ సంస్థ IRDAI హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆగస్టు 1, 2024 నుంచి క్యాష్లెస్ సెటిల్మెంట్కు మారిపోవాలని ఆదేశించింది. ఆసుపత్రుల బిల్లులు బీమా కంపెనీలు సెటిల్మెంట్ చేసి పాలసీ హోల్డర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా చికిత్స అందించాలనే ఉద్దేశంతో IRDAI ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ బజాజ్ అలియాన్జ్తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కు చెందిన పాలసీ హోల్డర్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ను సెప్టెంబర్ 1 నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రెండు కంపెనీలకు చెందిన వేలాది పాలసీదారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇక బీమా కంపెనీలకు చెందిన జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ బీమా కంపెనీలకు నేతృత్వం వహించే అపెక్స్ బాడీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతోంది. మీ నిర్ణయం అనైతికమని, మీ నిర్ణయం వల్ల వేలాది మంది పాలసీ హోల్డర్లు అయోమయానికి గురవుతున్నారు. మీకు బీమా కంపెనీలతో సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. మీ నిర్వాకం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రజల్లో నమ్మకం పోతుందని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఘాటుగా లేఖ రాసింది ఇన్సూరెన్స్ కౌన్సిల్. ఇక బీమా నియంత్రణ సంస్థ దేశవ్యాప్తంగా 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్ను విస్తరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలపై IRDAకు నియంత్రణ ఉంటుంది, అదే ఆసుపత్రులపై నియంత్రణ ఉండదు. ఇక గత 3 సంవత్సరాల నుంచి హెల్త్ కేర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆసుపత్రులు కూడా వైద్య చికిత్స ఛార్జీలు విపరీతంగా పెంచాయి. దీంతో సాధారణ పౌరుడికి నాణ్యమైన చికిత్స లభించడం దుర్లభంగా మారిపోయింది. ఇక వైద్య బీమా కంపెనీలు మాత్రం హెల్త్ కేర్ ప్రొవైడర్స్ పై మండిపడుతున్నాయి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ సర్వీసులను నిలిపివేస్తే ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్న వారు తమ జేబు నుంచి వైద్య ఖర్చులు చెల్లించాల్సి వస్తుందని, తక్షణమే చికిత్స పొందాల్సిన వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ను దృష్టికి తెచ్చింది. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరిన రోగికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వమంటే కుదరదని, ప్రజల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ఆసుపత్రులపై ఉందని, ప్రజల ప్రాణాలను తేలికగా తీసుకోరాదని బీమా కంపెనీలు హితవు పలికాయి. ప్రతి భారతీయుడికి అందుబాటు ధరలో చౌకగా బీమా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక హెల్త్ కేర్ ప్రొవైడర్లు చెప్పేదేమంటే పలు చికిత్సలకు బీమా కంపెనీలు పాత రేట్లను ఇస్తున్నాయి. వాటిని సవరించలేదని, వైద్యపరమైన ఖర్చులు ప్రతి ఏడాది 7 నుంచి 8% పెరిగిపోతున్నాయి. ఉద్యోగుల వేతనాలతో పాటు మందుల ఖర్చులు, యుటిలిటీ ఛార్జీలతో ఇతర ఖర్చులను ఆసుపత్రులు భరించాల్సి వస్తోంది. రోగులకు మెరుగైన చికిత్స అందించాలంటే మీరు ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం నిర్ణయించిన ధరకు చికిత్స ఇవ్వాలంటే కుదరదు. ఆసుపత్రిలో చేరిన పేషెంట్కు నాణ్యమైన చికిత్స ఇవ్వాలంటే మీరు ఇచ్చే రేట్లకు తమకు గిట్టుబాటు కాదనేది ఆసుపత్రుల వాదన. ఇక బీమా నియంత్రణ సంస్థ IRDAI మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను గత ఏడాది ఆగస్టు 1 నుంచి క్యాష్లెస్ ట్రీట్మెంట్ను మారిపోవాలని ఆదేశించింది. ఆరోగ్య బీమా చేసుకున్న వ్యక్తికి 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఇక
బీమా క్లెయిమ్లు లేదా రియంబర్స్మెంట్ను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కొన్ని కేసుల్లో మినహాయింపు ఇచ్చింది. బీమా కంపెనీలు మాత్రం తామంతా ఐక్యంగా ఉన్నామని చెబుతున్నాయి. ఆసుపత్రులు తీసుకున్న నిర్ణయం అత్యంత తీవ్రమైందని చెబుతున్నాయి. కోట్లాది మంది పౌరులు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలపై నమ్మకంతో ఆరోగ్య బీమా చేయించుకుంటాయి. భారతీయ పౌరులకు తమ సంఘీభావం ఉంటుందని, రోగులకు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, గతంలో ఎన్నడూ ఆసుపత్రులు ఇలా వ్యవహరించలేదని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. తక్షణమే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ను కొనసాగించాలని కోరుతున్నాయి. ఆసుపత్రులకు ఇబ్బందులు ఉంటే తమతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, రోగులను ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నాయి బీమా కంపెనీలు. ఇక హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాదన విషయానికి వస్తే బజాజ్ అలియాంజ్ను గత 2 సంవత్సరాల నుంచి ఆసుపత్రుల టారిఫ్ను ప్రతి 2 సంవత్సరాలకు సవరించాలని కోరినా తమ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తోంది. ప్రతి ఏడాది ఆసుపత్రులు ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఆసుపత్రులు తమ ఇబ్బందులను ఏకరువు పెడుతున్నాయి. దీంతో పాటు బీమా కంపెనీలు క్లెయిమ్లు త్వరగా సెటిల్ చేయడం లేదని, పేషెంట్ డిశ్చార్జీ అప్రూవల్ను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక ఇటు బీమా కంపెనీలు అటు ఆసుపత్రుల మధ్య రోగి నలిగిపోతున్నాడనేది వాస్తవం. బీమా కంపెనీలు క్లెయిమ్లు క్లియర్ చేయడంలో తీవ్రమైన జాప్యం చేస్తూ ఉంటాయి. దానిపై IRDAI చొరవ తీసుకుంటే రోగులకు న్యాయం చేసిన వారవుతారంటున్నారు హెల్త్ కేర్ పాలసీ హోల్డర్లు. చాలా మంది అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేరుతారు. చేతి నుంచి లక్షల్లో ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తారు. తిరిగి క్లెయిమ్కు వెళితే అస్సలు పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఆరోపణ. దానిపై IRDAI దృష్టి పెడితే పేషెంట్స్కు మేలు చేసిన వారవుతారు. ఆ దిశగా IRDAI చొరవ తీసుకుంటుందని ఆశిద్దాం.